ఉదయకాలపు వేళ యేసయ్య మాటలు వినడానికి మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో సంఘకాపరిగా మీకు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా. కాబట్టి నేను బోధిస్తున్నా, కాబట్టి మీరు వినాలి. కాబట్టి ఈ రెండు తప్ప ఇక ఏవేవి కూడా ఇక్కడ ఉండకూడదు. కాబట్టి కొన్ని మాటలు వినబడుతున్నాయి, దయచేసి మౌనం ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఉదయకాలపు వేళ చదవబడిన దేవుని మాటలు గమనిస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఆయన మొదటి పత్రికను రాస్తూ మొదటి అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మరి ఇక్కడ ఈ ఉదయకాలం మన ధ్యానాంశం ఏంటంటే పిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఆయన ఈ పత్రిక రాస్తూ, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అయితే మరి మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అని వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు దానికి సమాధానంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనాన్ని మనము చదువుదాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే యిర్మీయా ప్రవక్తను ఇదే విషయాన్ని గురించి మరి యిర్మీయా ప్రవక్తను ఒక ప్రశ్నిస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనములో ఆ మధ్యలో మాట మనం చదువుదాం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. చాలండి. మరి ఇక్కడ ఈ విలాప వాక్యములు, మరి యిర్మీయా ప్రవక్త ఈ గ్రంథాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేస్తూ 3వ అధ్యాయం 23వ వచనములో నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు ఆయన మొదటి పత్రికను రాస్తూ, మరి దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన రాస్తూ ఇంకొక మెట్టు మరి పైకెక్కి ఇంకొక అడుగు ముందుకు వేసి యిర్మీయా ప్రవక్త 3:23లో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు అంటే ఈ మాట, మరి ఎంతైనా అనే మాటను మనం గమనిస్తే, మరి ఇక్కడ ఆయన నమ్మదగిన వాడు అని ఈ మాట ఇంకొంచెం మరి బలపరుచుట మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే మరి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయ సంఘమునకు ఆయన 2వ ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయం 3వ వచనములో కూడా ఇదే మాటను తెస్సలోనికయ సంఘాన్ని కూడా పౌలు గారు ఈ మాటను ప్రస్తావిస్తూ 3వ అధ్యాయం 3వ వచనములో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. చాలండి, వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ ప్రభువు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అలాగే కీర్తనల గ్రంథములో కూడా 118వ కీర్తన 8-9 చరణాలు మనము చదువుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి కీర్తనకారుడు
మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే మరి యెహోవాను ఆశ్రయించుట లేక యెహోవాను నమ్ముకొనుట మేలు అని మరి కీర్తనకారుడు ఇక్కడ గ్రంథస్థం చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు, తెస్సలోనికయ సంఘమునకు ఆయన పత్రికలు రాస్తూ ప్రభు నమ్మదగిన వాడు అని ప్రస్తావిస్తూ, అలాగే ఇర్మీయా ప్రవక్త కూడా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఇర్మీయా ప్రవక్త కూడా ప్రస్తావించడం మనం గమనిస్తున్నాం. అలాగే కీర్తనకారుడు కూడా మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని ఇక్కడ కీర్తనకారుడు కూడా మాటలు ప్రస్తావించడం మనము గమనిస్తున్నాం. అనగా మరి ఇక్కడ ఈ భక్తుల యొక్క అభిప్రాయాలు, ఈ భక్తుల యొక్క మరి వారు రాసినటువంటి ఆ విధానము గమనిస్తే మరి ఇక్కడ వారు చెప్తున్న మాట, మరి గ్రంథస్థం చేసిన భక్తులు వేరువేరుగా ఉన్నారు, కానీ వారందరూ కూడా ఒకే విషయాన్ని వారు ఇక్కడ మరి చెప్పటం మనం గమనిస్తున్నాం. మరి ప్రభువు నమ్మదగిన వాడు, మన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు అని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. అలాగే బైబిల్లో మనం చూస్తే మరి పాత నిబంధన, కొత్త నిబంధన 66 గ్రంథములను గమనిస్తే మరి ఇక్కడ ఆదాము దగ్గర నుంచి ఆది కాండములో, మరి ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథములు కనబడుతున్న మరి అపోస్తలుడైన యోహాను గారి వరకు మరి 66 గ్రంథములలో కనబడుతున్న భక్తులను మరి దేవుడు ఎలాంటి దేవుడు అని ఒకవేళ వారిని ప్రశ్నిస్తే వారందరూ చెప్పే సమాధానం ఒకటే, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా కూడా ఆయన నమ్మదగిన దేవుడు అనే సమయంలో మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. కాబట్టి రోజు పిలిచిన దేవుడు ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. అయితే రెండవదిగా గమనిస్తే మరి మనలను దేవుడు ఎందుకు పిలిచాడు? మరి ఇక్కడ పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. మరి నమ్మదగిన దేవుడు ఎందుకు మనలను ఆయన పిలిచాడు? మరి ఈ విషయాన్ని గురించి మనము ధ్యానము చేయక మునుపు, దానికంటే ముందు మరి ఈరోజు మనకందరికీ ఒక అనుభవం మనకు ఉండాలి. మరి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. కాబట్టి రోజు మనమందరము కూడా సమూయేలు యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏ అనుభవం? సమూయేలు యొక్క అనుభవం. ఏంటి సమూయేలు యొక్క అనుభవం అంటే మరి ఇక్కడ 3:10 మనం చదువుకున్నాం. మరి ఇక్కడ దేవుడు సమూయేలును పిలిచినప్పుడు మరి ఇక్కడ సమూయేలు కదా ఆయన చెప్పిన మాట, మరి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. కాబట్టి రోజు మరి ఇక్కడ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి అయిన దేవుడు సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు చెప్తున్న మాట, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. కాబట్టి రోజు సహోదరులు అలాగే సహోదరులు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. అలాగే నీ దాసురాలుగా ఆలకించుచున్నాను, సెలవిమ్ము. కాబట్టి ఎవరైతే సమూయేలు అనుభవంలోనికి వస్తాడో మరి ఇక్కడ వారితో దేవుడు ఎందుకు పిలిచాడో వారితో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి మనలను దేవుడు ఎందుకు ఆయన
పిలుచుచున్నాడు అనే మాటకు మరి ఒక 3 లేక 4 విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అపోస్తలుడైన పౌలు గారు కొన్ని సంఘానికి ఆయన పత్రిక రాస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. కాబట్టి మనలను దేవుడు ఎందుకు పిలుచుచున్నాడు అంటే తన కుమారుని సహవాసమునకు ఆయన మనలను పిలిచును. తన కుమారుని సహవాసమునకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసము చేయుటకు దేవుడు మనలను పిలిచును. కాబట్టి రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము సహవాసం చేస్తే ఎందుకు పిలువబడ్డాం? యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేయుటకు పిలువబడ్డాం. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మరి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసము చేయుటకు మరి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము సహవాసం చేస్తే మరి ఇక్కడ సహవాసము చేసిన వారికి మరి ఇక్కడ సమాధానం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము. కాబట్టి ఎవరైతే మరి కుమారుడు క్రీస్తుతో మరి సహవాసము కలిగి ఉన్నారో అటు వారికి ఏముందంట? సమాధానము దేవుని వాక్యం సెలవిస్తుంది లేదా. కాబట్టి అంత మాత్రమే కాదు, అలాగున నీకు మేలు కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది లేదా. కాబట్టి యేసు ప్రభుల వారితో మనం సహవాసం చేస్తే మరి ఇక్కడ సమాధానం ఉంది, తర్వాత మేలు కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది కూడా. కాబట్టి ఎలాగుందో తెలుసా? సమాధానముగా ఉంటాం. ఎలాగుంటాం? సమాధానముగా ఉంటాం. భార్యతో సమాధానం, భర్తతో సమాధానం, మరి ఇక్కడ సహోదరులతో సమాధానం, తల్లిదండ్రులతో సమాధానం, అన్నదమ్ముల అక్క చెల్లెలతో సమాధానం, సంఘములో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం. దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఎదుగో సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు సంఘమా, మన దేవుడు ఆయన సమాధానమునకు కర్త. దేని కర్త అంట? సమాధానమునకు కర్త. కాబట్టి సమాధానమునకు కర్త అయిన దేవునితో సహవాసం ఉంటే ఏముంటుందంటే మనకు సమాధానం ఉంటుంది. రెండవది మేలు కలుగుతుంది. అనగా మరి ఇక్కడ మేలు కలిగే చోట దేనికి స్థానము చోటు లేదంటే కీడుకు చోటు లేదు. కాబట్టి దేవుడు కీడును దేవుడు మేలుగా ఆయన మార్చబోతున్నాడు. ఎప్పుడిది సాక్ష్యమో తెలుసా? కుమారుడైన క్రీస్తుతో మనము సహవాసము చేసినప్పుడు. అలాగే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై
మేము ఈ సంగతులను వాడుచున్నాము. చదువుని అపోస్తుడైన పౌలు గారు ఆయన మొదటి పత్రికను రాస్తూ 3వ వచనం 4వ వచనాన్ని గమనిస్తే, మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా. మన సహవాసం ఎవరితో ఉంటా? తండ్రి అయిన దేవునితో, తర్వాత కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా మన సహవాసం ఉంది. కాబట్టి ఆయనతో మన సహవాసం చేస్తే బైబిల్ చెప్తుంది మన సంతోషము పరిపూర్ణమవుతాయి. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే మరి ఇక్కడ పరిపూర్ణ సంతోషము. ఏ సంతోషం అంట? పరిపూర్ణ సంతోషము. కాబట్టి సంతోషం ఏమైపోయింది? పరిపూర్ణమైపోయింది. అంటే మరి ఇక్కడ ఈ సంతోషము ఇది పరిపూర్ణ సంతోషం. మరి ఇక్కడ ఏదో ఒక్కరోజు సంతోషం ఉండి, లేకపోతే ఒక గంట సంతోషం ఉండి మరలా బాధ కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కుమారుడైన క్రీస్తుతో మన సహవాసం చేస్తే మరి ఇక్కడ పరిపూర్ణ సంతోషము కలిగిన వారముగా ఉందమని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 4:4లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ మరి ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ఇది ఎప్పుడు ఫిలిప్పీ 4:4 మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా? పిలిచిన దేవుని పిలుపుకు అయ్యా నీ దాసుడుగా నీ దాసురాలుగా ఆలకించుచున్నాను సమయము అని అడిగినప్పుడు మరి ఇక్కడ దేవుని కుమారునితో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానము, రెండవది మేలు కలుగుతుంది, మూడవది పరిపూర్ణ సంతోషం అనే సమయంలో నిగమనానికి నేను తెలుసుకొని వస్తూ ఉన్నా. కాబట్టి రోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఎవరితో సహవాసం చేద్దాం? యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. రెండవ అంశంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అయితే నేను పాపులను పిలువవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చల్లని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట గమనిస్తే, నేను పాపులను పిలువ వచ్చితిని. మరి ఇందాక చిన్నకి కూడా వాక్యం చదువుతూ మార్కు సువార్త 2వ అధ్యాయం 13 నుంచి ఆ చదువుతున్న భాగంలో కూడా ఈ మాట మనము గమనించాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరి వైద్యుడు రోగులు కొరకు మరి ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు. కాబట్టి దేవుడు పాపులను పిలవచ్చిన దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు మరి ఎందుకు మనల్ని ఆయన పిలిచాడు అంటే అండి మరి ఇక్కడ దేవుడే మరి ఎవరు పిలిచాడు? పాపులను పిలిచాడు, పాపులను పిలిచాడు. కాబట్టి ఎందుకు పిలిచాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆయన మొదటి ఉత్తరాన్ని రాస్తూ మరి చక్కటి మాట 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే వాక్యం చాలని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఆయన పాపులను పిలువచ్చాడు. ఎవరినంట? పాపులను పిలువచ్చాడు. కాబట్టి ఇప్పుడు పాపులను దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పాపులు ఏం చేయాలి? అయ్యా ఆలోచించుచున్నాను ఆజ్ఞ ఇమ్ము అనాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే మరి దేవుడు ఎందుకు పాపులను పిలిచాడు అంటే రక్షణ పొందుటకు దేవుడు పిలిచాడు. ఎందుకంట రక్షణ పొందుటకు దేవుడు పిలిచాడు. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఇది నేను దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట తెలుసా? నేను నీతిమంతులను పిలువ రాలేదు, నీతిమంతులను పిలువటానికి రాలేదు, పాపులను పిలుచుటకు వచ్చాను. ఎందుకు దేవుడు పాపులను పిలిచాడంటే మరి ఇక్కడ రక్షణ పొందుకొనుటకు. ఏంటంట? రక్షణ పొందుటకు. కాబట్టి మరి దేవుడు ఎందుకు పిలిచాడు పాపులను? వాళ్ళు రక్షించబడాలి. మరి ఇక్కడ ఈ క్రమంలో పిలిచిన దేవుడు పాపములో ఉన్నవారిని వారి పాపములను దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు.
రోమా 8:1 అంటున్న మాట, ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. తప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి దేవుడు పాపుల్ని పిలిచాడు. మరి ఇక్కడ పాపులు అంటే బైబిల్ యొక్క నిర్వచనం ఏమో తెలుసా? చాలా నిర్వచనాలు ఉన్నాయి. మనకందరికీ బాగా సుపరిచితమైన ఒక నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఎవరైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే లోపాలను వారుకున్నారో, ఎవరైతే మాట వినని వారిగా, ఎవరైతే దేవునికి ఎదుగు మరి ఇక్కడ వ్యతిరేకముగా, ఎవరైతే విరోధముగా బతుకుతున్నారో, దేవుడు అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. మనమైతే అలాంటి వారిని పిలువు. మరి ఇక్కడ దేవుడు అలాంటి వారిని పిలుస్తున్నాడు. ఎందుకు? మరి ఇక్కడ వారి ఉన్న పాపమును, వారి ఉన్నటువంటి పాపమును క్షమించి వారికి రక్షణ భాగ్యమును కలుగు చేయడానికి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. తప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? కాబట్టి మరి పిలిచిన దేవుడు లేరా? దేవుడు ఎందుకు ఆయన పిలిచాడంటే పాపలను రక్షణ పొందుటకు దేవుడు పిలిచాడు. ఒకప్పుడు మనం అందరం కూడా పాపములోనే ఉన్నాం. పాపములో మరి ఇక్కడ పుట్టాము, పాపములోనే పెరిగాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమా 3:23 మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘమునకైన పత్రిక రాస్తూ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. మనం అందరూ పాపులమే. మరి తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని మనం ఎవరమంట? పాపులం. దావీదు భక్తుడు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించును. కాబట్టి తల్లి గర్భములో పిండముగా ఉండగానే మనము పాపులము. కాబట్టి పాపులమైన మనలను దేవుడు పిలిచాడు. ఆయన పిలిచి ఆయన మన పాపమును క్షమిస్తూ ఉన్నాడు. పాపమును క్షమించి దేవుడు మనకు ఉచితముగా రక్షణ ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని దేవుడు ఉచితముగా దేవుడిచ్చాడు. కాబట్టి రక్షణ ఇది దేవుడు మనకిచ్చినది, ఇది మనం సంపాదించుకున్నది కాదు. 3 విషయాలు మీతో చెప్పనివ్వండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. చాలండి, పిలిచిన దేవుడు. మరి ఇక్కడ ఆయన ఎందుకు ఆయన మనలను పిలిచాడు అంటే స్వతంత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచాడు. దేని కొరకంట? స్వతంత్రులుగా ఉండుటకు. మరి ఇక్కడ దేవుడు ఆయన మనలను బానిసలుగా ఉండుటకు పిలవలేదు, లేకపోతే దాసురాండ్రులుగా ఉండుటకు దేవుడు మనం పిలవలేదు. ఆయన స్వతంత్రులుగా ఉండుటకు ఆయన వాళ్ళను పిలిచాడు లేరా? కాబట్టి అప్పుడు సంఘంలో గమనించుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం 32వ వచనాన్ని మనము చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చాలండి, మరి ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు ఆయన గ్రంథస్థం చేస్తూ మరి ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరధారిగా ఉండిన దినములలో ఆయన నోటి నుండి ఆయన పలికినటువంటి దయ కలిగినటువంటి మాటలు. మరి ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు మనము చదువుకున్నాం. మరి ఇక్కడ రాయబడిన ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనిస్తే మరి ఇక్కడ వాక్యము సమగిస్తున్న సత్యాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు కదా చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ
మరి తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. కాబట్టి ఇక్కడ మరి రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, వాక్యమందు నిలిచిన వారు శిష్యులు. ఎవరంట? వాక్యమందు నిలిచిన వారు శిష్యులు. శిష్యులు అనగా క్రైస్తవులు. శిష్యులు అనగా క్రైస్తవులు. అంత్యోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి వాక్యమందు నిలిచిన వారు శిష్యులు. కాబట్టి శిష్యులు సత్యాన్ని గ్రహిస్తారు. ఎవరంట? శిష్యులు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యము మరి ఇప్పుడు శిష్యులను స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అప్పుడు సంఘము గమనించుదాం, దేవుడు ఎందుకు మనం పిలిచాడంట? స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. దేవుడు మనకు స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన స్వతంత్రతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనలను ఆయన చెప్పు చేతుల్లో దేవుడు మనం ఉంచుకోలేడు. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరి ఇక్కడ ఆయన మనలను స్వతంత్రులుగా ఉన్నట్టుకు ఆయన మనలను పిలిచాడు. కాబట్టి ఇప్పుడు వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారు మరి ఇక్కడ మరి క్రమం, వాక్య క్రమము ఏంటి అంటే, వాక్యమందు నిలిచిన వారు శిష్యులు లేక క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు ఇప్పుడు ఏం చేయాలంట? దేని గ్రహించాలి? సత్యాన్ని గ్రహించాలి. దేని గ్రహించాలంట? సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించిన క్రైస్తవుడు ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది, అసత్యము బానిసలుగా చేస్తుంది. కాబట్టి అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి రోజు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడిన మనం అందరము కూడా మరి వాక్యమందు మనము నిలబడాలి. వాక్యమందు నిలిచిన వారే క్రైస్తవులు. క్రైస్తవులు సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించిన సత్యము క్రైస్తవులను స్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఏంటి? ఒకరి రోజు వాక్యమందు నిలబడకపోతే, సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే, నువ్వు పేరుకే క్రైస్తవుడివి, నువ్వు పేరుకే క్రైస్తవురాలివి, వాక్యానుసారమైన క్రైస్తవులు కాదు. ఈరోజు నా ప్రసంగం గమనించుదాం. క్రైస్తవులు ఏమిటి పెద్దపీట వేయాలంటే వాక్యానికి పెద్దపీట వేయాలి. ఏది మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా, ఏదైనా సరే ప్రతిదానికి కూడా వాక్య ఆధారం ఉందా లేదా, ఇది చేయొచ్చా చేయకూడదా. సంఘమా దేని నిలబడాలంట? వాక్యమునందు నిలిచిన వారు. సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి దేవుడు మనం ఎందుకు పిలిచాడంట? స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు మనం పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని? వాక్యము నిలిచిన వారు క్రైస్తవులు. క్రైస్తవులు సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించిన సత్యం మనను స్వతంత్రులుగా చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? స్వతంత్రులుగా బ్రతకాలి. స్వతంత్ర క్రైస్తవులుగా బ్రతకాలి. కాబట్టి రోజు స్వతంత్ర క్రైస్తవులుగా బ్రతకవలసిన మనము మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకొని వాక్యం చెప్తుంది. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకొని. మరి మరలా దాస్యమును కాడి క్రింద ఎప్పుడు చిక్కుకుంటాం? వాక్యంలో చెప్పడైతే పక్కకి వెళ్ళిపోతామో, వాక్యం చెప్పడైతే ఒలుగుతామో, ఇప్పుడు ఏం చేస్తాం? వాక్యంలో నిలబడలేదు కాబట్టి సత్యాన్ని గ్రహించలేదు. కాబట్టి ఇప్పుడు అసత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం, అక్రమాన్ని వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అసత్యము అక్రమం ఏం చేసింది? పాపములోనికి తీసుకుని వెళ్ళింది. పాపం వలన మరలా దాస్యమును కాడి కిందకు తీసుకుని వెళ్ళింది. కాబట్టి అప్పుడు సంఘమ సత్యం స్వతంత్రులుగా చేసింది, మరి పాపం వలన దాసులుగా చేసింది. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఈరోజు నప్పుడు సంఘం ఆలోచన చేద్దాం. మరి ఇక్కడ దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, అనగా పాపపు బంధకాల్లో నుంచి, మరి ఇక్కడ పాపపు కట్టుబాటులో నుంచి, పాపపు ఎదుగో దాస్యములో నుంచి, పాపపు అధికారము కింద నుంచి దేవుడు మనల్ని ఆయన విడిపించాడు.
కాబట్టి రోజు మన దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ఆది కాండంలో మనం చూస్తే ఆదాముకు ఒక చెట్టు విషయంలో తప్ప ఎక్కడ కూడా కట్టుబాట్లు, ఈ తోటంతా తిరుగు, ఈ తోటను ఏలు, సేద్యం చేయి, ఎక్కడ ఏ కట్టుబాట్లు కూడా లేవు. అంటే మరి ఆదాముకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? స్వేచ్ఛను దేవుడిచ్చాడు, స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు, ఒక్క చెట్టు విషయంలో తప్ప. డబ్బు సంఘం ఈరోజు ఆలోచించేద్దాం. కాబట్టి దేవుడు మన ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉన్నందుకు దేవుడు మనను పిలిచాడు. అయితే ఈరోజు స్వతంత్రులుగా ఉన్నామా? కానీ స్వతంత్ర క్రైస్తవులముగా వాక్యానుసారమైన స్వతంత్ర క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? లేకపోతే ఇంకా మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొని ఉన్నామా? అసత్యములో బ్రతుకుతూ ఉన్నామా? ఆలోచించేద్దాం. డబ్బు సంఘమా. మరి 4గా గమనిస్తే ఒక మాట మనము చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం గతవారం మనం ధ్యానం చేశాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఫిలిప్పీ సంఘములకు ఆయన పత్రికను రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనములో క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. కాబట్టి దేవుడు ఎందుకు ఆయన మనలను పిలిచాడు అంటే బహుమానమును పొందుకొనుటకు. దేని కొరకంట? బహుమానమును పొందుకొనుటకు దేవుడు మనలను పిలిచాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యెషయా 49:4. అయినను చివరిలో తర్వాత నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెషయా ప్రవక్త ఆయన ప్రవచిస్తూ నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. కాబట్టి మన బహుమానాలు ఎక్కడున్నాయంట? దేవుని యొద్ద ఉన్నవి. అంటే మరి ఇక్కడ అంటే బహుమానాలు ఇక్కడ ఇచ్చేవి కావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. అంటే గురి చేరినప్పుడు బహుమానం ఉంది. అంటే మన గురి అంటే పరలోకం. కాబట్టి బహుమానాలు ఎక్కడ దేవుడు ఇస్తాడు? పరలోకములో దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు. కాబట్టి అప్పుడు ఈ సంఘంలో గమనించుదాం. కాబట్టి రోజు వాక్యం చెప్తుంది దేవుడు ఎందుకు మనం పిలిచాడంటే బహుమానమును పొందుకున్నట్టుకు దేవుడు మనను పిలిచాడు. కాబట్టి మన బహుమానాలు మన దేవుని యొద్దనే ఉన్నవి. ఒకరోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మనకి ఏమిస్తాడు? బహుమానాలు అక్కడ దేవుడు మనకు ఆయన ఇస్తాడు అనే సమయంలో మీ గమనానికి తీసుకుని వస్తున్నా. మరి అలాంటి బహుమానాలు అవి ఏంటో ఎలాంటివో మనకు తెలియదు. ఏంటి బైబిల్లో ఏమో 127లో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎలాంటి బహుమానాలు ఆయన ఇచ్చే ఆ బహుమానాలు ఎలాంటివో మనకు తెలియదు. ఈరోజు ఎవరైనా ఒక గిఫ్ట్ మనకి ఇస్తే, ఒకవేళ ఒక వాచ్ లేకపోతే ఒక గోడ గడియారమో లేకపోతే ఏదో ఒక ఫ్రిడ్జ్ లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే కొద్ది రోజులకు అది ఏమైపోద్ది అంటే కొన్ని సంవత్సరాలకి వారంటీ అయిపోయిన తర్వాత మరి కొద్ది రోజులకి అది రిపేర్ రావచ్చు. లేకపోతే కొన్ని 2-3 సార్లు రిపేర్ చేయించిన తర్వాత ఇక రిపేర్ చేయటం కుదరదంటే తీసుకుని వీళ్ళు ఏం చేయాలా? అంటే మరి మూలపడే లేకపోతే ఎర్రగడ్డలు బండి వస్తుంది కదా, బండికి వేసేయాలి. అంటే కాబట్టి ఆలోచించేద్దాం. మరి దేవుడు ఇచ్చే బహుమానం మరి అది కొన్ని సంవత్సరాల తాత్కాలికమైన బహుమానం దేవుడు ఇస్తాడా? కొద్ది రోజుల నుండి మూల పెట్టేసే బహుమానాలు దేవుడు ఇస్తాడా? కాబట్టి అలాంటి బహుమానం దేవుడు ఇవ్వడు. కాబట్టి ఆ బహుమానాలు ఎక్కడంట? దేవుని యొద్ద ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు బహుమానాలు ఆయన మనకి ఇస్తాడు. అంటే కాబట్టి అప్పటి వరకు ఎలా ఉందాం? మరణం వరకు, గురి చేరేంత వరకు
నమ్మకముగా ఉండే మటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందు ఉండుటకు పిలువబడితిరి. చాలా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములకు ఆయన పత్రిక రాస్తూ ఎఫెసీ 4:4లో చూస్తే మరి ఇక్కడ ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందు ఉండుటకు పిలువబడితిరి. కాబట్టి ఎందుకు పిలువబడ్డమంట? నిరీక్షణ గల వారమై ఉండుటకు మనము పిలువబడ్డాం. ఎందుకంట నిరీక్షణ కలిగిన వారమై ఉండుటకు పిలువబడ్డాం. నిరీక్షణ అంటే మరి ఇక్కడ ఓపిక, లేకపోతే వేచి ఉండుట, ఎదురు చూచుట. కాబట్టి ఇవన్నీ కూడా మరి పర్యాయ పదములుగా మనము గుర్తు చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచును. కాబట్టి దేవుడు ఎందుకు మనం పిలిచాడు తెలుసా? నిరీక్షణ గల వారై ఉండుటకు దేవుడు మనను పిలిచాడు. మరి ఇక్కడ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో, నువ్వు దేని కొరకు ఓపికతో ఉన్నావో, నువ్వు దేని కొరకు సహనముతో ఉన్నావో, నువ్వు దేని కొరకు ఎదుగు మరి ఇక్కడ వేచి ఎదురు చూస్తూ ఉన్నావో, దీర్ఘ శాంతము కలిగి ఆలస్యమైన ఎదుగు మరి ఇక్కడ ఎదుగో సమస్యలు పోకుండా, ఎదుగు మరి ఇక్కడ రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నా ఎదుగు మరి ఇక్కడ ఓపికగా మరి ఎదురు చూస్తూ మరి ఉన్న ఆ యొక్క విషయాలు గమనిస్తే వాక్యం చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచును. రోజులు అయిపోయాయని, వారాలు గడిచిపోయాయని, మాసాలు ఎదుగు మరి ఇక్కడ గడిచిపోయాయని, సంవత్సరాలు గతించిపోయాయని నీ నిరీక్షణను నువ్వు విడిచిపెట్టుకో. ఎదుగు నీ సహనాన్ని నువ్వు కోల్పోకు. మరి నువ్వు ఎదురు చూసే ఆ అనుభవం నుంచి ఎదుగు నివసించి సొమ్ముసిల్లిపోకు. ఆ విషయంలో ఆశీర్వాదం ఉంది. డబ్బు సంగమా అబ్రహాము గారిని గురించి మనం చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు యెహోవాను నమ్మెను. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దాదాపుగా 25 సంవత్సరాలు మరి అబ్రహాము గారి యొక్క నిరీక్షణ, ఆయన వేచి ఉన్న ఆ వ్యవధి ఎంత అంటే మరి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు కదా మరి ఇక్కడ అబ్రహాము గారు నిరీక్షణ కలిగిన వారుగా ఆయన చూపించాడు. లేదా ప్రతిరోజు కూడా దేవుడు నమ్ముతున్నాడు. ఎక్కడ కూడా ఆయన నిరీక్షణ మరి ఇక్కడ ఎక్కడ కూడా అది చొక్కు చదురులా. ఆయన నిరీక్షణ, ఆయన ఓపిక, సహనం ఎక్కడ కూడా మరి ఇక్కడ అలసిపోయినటువంటి వాడు కాదు, వెలుతిరిగిన వాడు కాదు. ఆయన ఎదురు చూచి ఇక ఎదురు చూచుట మానుకోలేదు, నిరీక్షణ కలిగిన వాడుకున్నాడు. ఇప్పుడు సహోదరుడా, సహోదరి, దేని కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో. మరి పితరులు కదా పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూశారు. అటు మనకు జీవితాల్లో కూడా నిరీక్షణ కలిగి ఉందాం. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ ఎదుగో తలదించుకునే స్థితిని తీసుకున్నాడు. ఈ నిరీక్షణ ఎదుగో నిన్ను అవమానానికి ఎదుగో నిన్ను అప్పగించదు. అండి వాక్యం చెప్తుంది, నిన్ను సిగ్గుపరచదు. ఆలస్యమైన కూడా అండి, ఒకవేళ ఆలస్యమైందని ఎదుగో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు అనేక మంది నిందించవచ్చు, అనేక మంది సూటుపోతూ మాట్లాడచ్చు, అనేక మంది గాయపరచవచ్చు, అనేక మంది ఎదుగో ఎగతాళిగా ఎదుగో అనేక మంది చాలా చులకనగా మాట్లాడవచ్చు. పట్టించుకోకు. ఏం పట్టించుకుంటావు? రోమా 5:5 పట్టించుకో. రోమా 5:5 పట్టించుకో. ఎదుగో లోకపు మాటలు పట్టించుకోకు, స్నేహితుల మాటలు పట్టించుకోకు, ఎదుగో ఇక్కడ బంధుమిత్రుల మాటలు పట్టించుకోకు. రోమా పత్రిక 5:5 పట్టించుకో.
ఏం చెప్తుంది తెలుసా? అంటే ఈ నిరీక్షణ మనలను సిద్ధపరచదు. నువ్వు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రతిరోజు ఈ వాక్యం చదువు. ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఈ వాక్యం నిన్ను ఇంకను కూడా ఎదురు చూచుటకు కావలసినటువంటి ఆ బలము లభిస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు అలసిపోరు, వారు సమస్యలు, వారు పక్షి రాజుల వల్లే వారు రెక్కలు చాపి పైకి ఎగురుతురు, మరి అలసిపోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంగమా, ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు మన జీవితాలు ప్రశ్న వేద్దాం. దేవుడు మనం పిలిచాడు. నిరీక్షణ కలిగిన వారి ఉన్నతకు దేవుడు మనం పిలిచాడు. తెస్సలోనికయ మొదటి పత్రిక 4:13 అపోస్తలుడైన పౌలుగా తెస్సలోనికయ సంఘానికి రాస్తూ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండకూడదు అంటున్నాడు. ఎవరంట? నిరీక్షణ లేని ఇతరులు. ఎవరితరులు అంటే క్రైస్తవేతరులు. క్రైస్తవేతర సహోదర సహోదరులకి ఏం లేదంట? నిరీక్షణ లేదు. ఈరోజు క్రైస్తవులకి ఏముండగా? నిరీక్షణ ఉండాలి. ఇది క్రైస్తవుల యొక్క గొప్పతనం. ఇది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత. ఇది ఈరోజు నిరీక్షణ లేని ఇదిగో క్రైస్తవుడుగా క్రైస్తవులుగా ఉంటే ఇదిగో మరి ఇక్కడ నువ్వెవరుగా తెలుసా? క్రైస్తవుడు అన్న పేరున్నది, కానీ నువ్వెవరు అంటే నిరీక్షణ లేదు కాబట్టి నువ్వు ఇతరులే, క్రైస్తవేతరులే. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇతను మన జీవితాలు ప్రశ్న వేద్దాం లేదా? ఈరోజు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రేరా. కాబట్టి ఈరోజు ఓపికతో ఉందాం, సహనముతో ఉందాం, దీర్ఘశాంతముతో ఉందాం. మరి ఇక్కడ వేచి చూద్దాం. మరి దేవుడు ఆయన ఇచ్చేంత వరకు, దేవుడు ఆయన ఇదిగో దేని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావు, దేవుడు దాన్ని ఇచ్చేంత వరకు మరి నిరీక్షణ కలిగి ఉందాం. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మరి 6వ అంశంలోకి వెళ్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చాలండి. అపోస్తలుడైన పేతురు గారు ఆయన మొదటి ఈ పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. కాబట్టి పిలిచిన దేవుడు ఎందుకు ఆయన మనలను పిలిచాడంటే తన యొక్క నిత్య మహిమకు. ఎందుకంట నిత్య మహిమకు దేవుడు మనలను పిలిచాడు. ఏ మహిమ అంట? నిత్య మహిమ. మరి కొంత వివరణ మీకు ఇచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మత్తయి 4:8. మత్తయి 4:8. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కాబట్టి వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అరణ్యములో 40 దినములు ఉపవాస మరి ఉన్నట్లుగా ఉపవాస దినములు తీరిన తరువాత అపవాది యేసు ప్రభువుల వారిని శోధించడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి శోధిస్తూ ఉన్న ఈ క్రమములో అపవాది యేసుక్రీస్తు ప్రభువుల వారిని మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కాబట్టి అపవాది ఎవరు అంటే ఈ లోక అధికారి. ఎవరంటే వాడు ఈ లోక అధికారి. ఈ లోక అధికారి యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఏం చూపించాడు? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించాడు. కాబట్టి ఈ లోకమునకు సంబంధించిన మహిమ ఎవరిదంటే అపవాదిది. అది దేవునికి సంబంధించింది కాదు. ఒకరోజు లోకం అయిపోద్ది, భూమియు ఆకాశమును గతించును. కాబట్టి బైబిల్ చెప్తుంది పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో లయమైపోయిన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 24:26. క్రీస్తు ఇలాగు శ్రమపడి
ఆయన మహిమలో తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా. చాలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువకు వెళ్ళక మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు గమనిస్తే, ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు లూకా 24:26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శ్రమపడిన పిమ్మట ఆయన తన మహిమలో ప్రవేశించుట అగత్యము. ఏ మహిమంట? తన మహిమ. కాబట్టి ఇక్కడ ఎవరి మహిమ అంటే దేవుని మహిమ. మరి ఇందాక మరి లోకరాజ్యములు వాటి మహిమను, మరి లోక సంబంధుల మహిమ ఎవరిది? అపవాదిది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మరి ఇక్కడ యేసు ప్రభువు శ్రమపడిన పిమ్మట తన మహిమలో ప్రవేశించుట అగత్యము. తన మహిమలో ప్రవేశిస్తాడు. అలాగే మరి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, 14 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచునేలా నేను ఉండు స్థలములో మీరును ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చల్లండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు గమనిస్తే కదా, యోహాను సువార్త 14:3 గమనిస్తే, నేను వెళ్ళి, మరి ఎక్కడికి వెళ్తున్నాడు? తన మహిమలోకి వెళ్తున్నాడు. మరి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా. కాబట్టి తన మహిమలోకి వెళ్తున్నాడు. తన మహిమలో మనకి ఏం చేస్తున్నాడు? స్థలమును సిద్ధపరుస్తున్నాడు. స్థలము సిద్ధపరిచుట పూర్తి అయిన తరువాత నేను ఉండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా వద్ద ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోదును. కాబట్టి రెండవ ఆగమనములో యేసయ్య రాబోతున్నాడు మధ్యాకాశంలోకి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉండు స్థలములో ఆయన మనలను కూడా తీసుకుని వెళ్ళబోతున్నాడు కదా. కాబట్టి రోజునప్పుడు సంఘంలో గమనించుదాం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మొదటి రాకడలో వచ్చాడు కుమారుడిగా. ఆయన మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన మరి లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువలో ఆయన వధించబడ్డాడు. ఆయన పరిహారిగా ఆయన మరి మన పాపముల కొరకు ఆయన పరిహారం అయిపోయాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ రోజు లేచాడు. 40 దినాలు మరలా ఈ భూమి మీద ఆయన జీవించి ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణమై వెళ్ళి తన మహిమలోకి వెళ్ళిపోయాడు. తన మహిమలో ప్రవేశించిన దేవుడు తన మహిమలో స్థలమును ఆయన సిద్ధపరిచి ఆయన ఒక రోజు మరలా రెండవ రాకడలో మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి సంఘ సహవాసములో ఉన్నారో మరి వారిని దేవుడు పిలిచాడు. దేనికంట? నిత్య మహిమకు దేవుడు పిలిచాడు. కాబట్టి పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు ఒక రోజు రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన మనలను ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని ఎక్కడ తీసుకెళ్తాడంట? నిత్య మహిమలోకి తీసుకువెళ్తున్నాడు. తన మహిమలోకి వెళ్ళాడు. తన మహిమలో స్థలం సిద్ధపరిచాడు. ఆయన మనలో వస్తున్నాడు. మరి ఇప్పుడు మనల్ని పిలిచాడు. దేనికి? నిత్య మహిమలో ఉన్నందుకు పిలిచాడు. కాబట్టి పిలువబడిన మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య మహిమలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నిత్యము సదాకాలం యుగ యుగాలు కూడా మరి నిత్య మహిమలో మరి దేవునితో కూడా మనము ఉండబోతూ ఉన్నాం. కాబట్టి రోజున ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఇక్కడ పిలిచినటువంటి దేవుడు, మరి ఇక్కడ పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు. వారు నమ్మదగిన వారు కాదు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని పిలిచినప్పుడు సమూహల వలె మనమందరము కూడా అయ్యా నీ దాసుడు నీ దాసురాలు మరి ఆలోచించుచున్నాము, ఆజ్ఞ ఇమ్ము అని మనం చెప్పగలిగితే అసలు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు పిలిచాడంట?
ఏంటి? ఒకటి, ఆయన సహవాసములకు మనలను పిలిచాడు. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంది, మేలు ఉంది, పరిపూర్ణ సంతోషం ఉంది. రెండవదిగా మరి ఇక్కడ దేవుడు ఎందుకు పిలిచాడంట? రక్షణ పొందుకున్నట్టుకు దేవుడు మనలను పిలిచాడు. మరి మూడవదిగా స్వతంత్రులుగా ఉన్నట్టుకు దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి స్వతంత్రులు అన్నప్పుడు మనం ఎవరమో తెలుసా? వాక్యమందు నిలిచిన వారు శిష్యులమవుతాం. శిష్యులమైతే సత్యాన్ని గ్రహిస్తాం. సత్యాన్ని గ్రహిస్తే సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. దేవుడు ఎందుకు మనం పిలిచాడు తెలుసా? బహుమానమును పొందుకుంటూ దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి మన బహుమానం ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు ఆ బహుమానాలు ఆయన మనను మరి ఇవ్వబోతున్నాడు. ఆయన బహుమానం ఇవ్వకముందు ఏం చెప్తాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడు, బలా నమ్మకం మంచి దాసురాలు అని మెచ్చుకొని ఆయన ఏమిస్తాడు? బహుమానాలు దేవుడు మనకి ఇస్తాడు కదా. ఐదవదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట? నిరీక్షణ కలిగిన వారముగా ఉండటకు దేవుడు మనం పిలిచాడు. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. కాబట్టి నిరీక్షణ ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు క్రైస్తవుడవు, నువ్వు క్రైస్తవురాలువు. ఈ నిరీక్షణ ఏం చెప్తుంది? నువ్వు క్రైస్తవుడువు, క్రైస్తవురాలువు. నిరీక్షణ మరి క్రైస్తవ వ్యక్తులు ఎవరంట? వారికి ఏం లేదు, నిరీక్షణ లేదు. ఆరోగ్యంగా మనం చూసాం. దేవుడు ఎందుకు పిలిచాడంట? నిత్య మహిమకు దేవుడు పిలిచాడు. అప్పుడు సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి దినాన్ని మన జీవితాల్ని ప్రశ్న వేసుకుందాం. ఈరోజు దేవుడు మనం పిలుస్తున్నాడు. కాబట్టి పిలిచిన దేవుని ఆ పిలుపుకు ఈరోజు విధేయత చూపిద్దామా? పిలిచిన దేవుని పిలుపుకు ఈరోజు మనం లోబడదామా? పిలిచిన దేవుని పిలుపుకు తగినట్టుగా ప్రవక్త అయినటువంటి సమయంలో అనుభవానికి మనం వెళ్దామా? ఈ రోజు నా ప్రశ్న వేసుకుందాం. పిలుపుకు తగినట్టుగా జీవితం మట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వచ్చుదాం, ప్రార్థన చేద్దాం.